ఈరోజు మనం బౌద్ధ బోధనలలోని జ్ఞానోదయం, మనోనిగ్రహం, ఇంకా చైతన్యం గురించిన కొన్ని కీలక విషయాలను టూకీగా చూద్దాం. అసలు జ్ఞానోదయం అంటే అది శాశ్వతమేనా? మనస్సుని అదుపులో పెట్టుకోవడం ఎలా? మరి మన చైతన్యం చివరికి ఏమవుతుంది? సరే, ఈ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు బౌద్ధ గ్రంథాలు ఏం చెప్తున్నాయో క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటి విషయమేంటంటే, ఆధ్యాత్మిక ప్రయాణంలో కొన్ని దశలున్నాయట. అవి తిరిగిపోలేనివి, శాశ్వతమైనవి. అంటే ఆ స్థితులకు చేరుకున్నాట బుద్ధుడు చెప్పినట్టు నెయ్యి కుండ పగిలినా నెయ్యి పైకే వెళ్తుంది చూడండి, అలాగనమాట. శరీరం పోయినా మనస్సు ఉన్నత స్థితిలోనే ఉంటుంది, వెలక్కి పడిపోదు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ పర్మనెంట్ స్టేజ్లకు ముందు కలిగే కొన్ని పవర్ఫుల్ అనుభవాలు మాత్రం టెంపరరీయే, సాధన ఆపేస్తే పోవచ్చు. ఇక రెండవది, మనస్సుని అదుపు చేయడం. శిక్షణ లేని మనసు అదుపు తప్పిన అడవి ఏనుగులాంటిదట. అంటే చెడో ఆలోచనలు, ఇంద్రియ సుఖాల వెంట ఇష్టమొచ్చినట్టు పరుగులు పెడుతుంది. దీన్ని మంచి లక్షణాలతో, అంటే స్పృహ, ఏకాగ్రత, తెలివిడితో నెమ్మదిగా మచ్చిక చేసుకోవాలి. ఇది ఎంత కష్టమో చెప్పడానికి వెనరబుల్ సానో కథ ఉంది. ఆయన సన్యాసం వదిలేద్దామనుకుంటే పూర్వజన్మ తల్లి యక్షిణిగా వచ్చి ఆపాల్సొచ్చింది. అంత కష్టమన్నమాట. చివరిగా సాధన యొక్క అసలు గోలేంటి? నేను అనే ఫీలింగ్ పూర్తిగా పోయి నది సముద్రంలో కలిసినట్టు చైతన్యమనేది మాటల్లో చెప్పలేని అనంతమైన స్థితిలో కలిసిపోవడం. కాని ఆ ఫైనల్ స్టేజ్, అంటే పూర్తి జ్ఞానోదయం వచ్చే వరకు చాలా జాగ్రత్త అవసరం. లేదంటే ఆకాశంలో ఎగిరే శక్తి వచ్చినా సరే చిన్న శబ్దానికి ఆకర్షితుడై ఆ శక్తిని పోగొట్టుకున్న సన్యాసిలా వెనక్కి పడిపోయే ప్రమాదముంది. అందుకే నిరంతర సాధన, మంచి గైడెన్స్ చాలా ముఖ్యం. సో, జ్ఞానోదయ మార్గంలో స్థిరమైన దశలు మనకు భరోసానిచ్చినా అంతిమ విముక్తి దొరికే వరకు పట్టుదల, జాగరూకత, సరైన తోడు కంపల్సరీ.